वृद्धिर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थं श्री आरोग्य भागदा सिद्ध्यर्थं मनस्संकल्पित कार्यानुकूल सिद्ध्यर्थं श्रीदेवी भूदेव महालक्ष्मी वेंकटेश्वर स्वामी देवताब्जनं कुमार्जना पुष्पार्चन पूजाञ्च करिष्ये सर्वेषां महाजनानां क्षेमास्थैर्याधैर्यावजरकेश्वर्या वृद्ध्यर्थं धर्मार्थकामोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थं श्री आरोग्य भागदा सिद्ध्यर्थं मनस्संकल्पित कार्यानुकूल वेद्याय वेगस्य वदमूर्ते मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम् आकारत्रय संपन्नाम् अरविंद निवासने अशेकजगजे नित्यस्त्रैर्नित्यमङ्गलम् सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर् नमो वयं वै श्रवणाय कुर्महे समय कामान् कामकामाय मक्षम् कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। शतमानं भवति शताय पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सुमंगलीर्यं मधुरमागं समेत भक्षिता सौभाग्यदत्वा याता संविपरीतना दीर्घ सुमंगलिवः इष्टकाम्यार्थ फलसिद्धिरस्तु मनोवांछा फलसिद्धिर्श्रीमः श्रीदेवी भूदेवी महालक्ष्मी वेंकटेश्वर स्वामी प्रसाद कृपा कटाक्ष फलसिद्धिरस्तु दीर्घायुष्यमस्तु मनस्संकल्पित कार्यानुकूल फलसिद्धिरस्तु तथास्तु। వివక్కలాంటి ఖాళీగా ఉంది కదా అక్కడే నిలబడతారు వివక్కలాంటి ఖాళీగా రోహిత్ నాయక్ హేమంత్ నాయక్ మదనపల్లి జిల్లా మదనపల్లి మండలం చిక్కిలి గ్రామంలో వెలిసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో ఈ నెల 3వ తేదీ శనివారం యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున మరియు పౌర్ణమి కలిసి వచ్చింది. ఈ రోజున యొక్క ఆరుద్ర నక్షత్ర దర్శనం రోజున స్వామివారికి విశేషంగా ఉదయం 3 గంటల 4 గంటల లోపల రుద్రాభిషేకం చేస్తే చాలా అంటే ఈ యొక్క స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఈ యొక్క నటరాజ స్వామి అవతారంలో ఈ యొక్క స్వామివారు ఆ రోజున అవతరిస్తారు. అందువల్ల ఆ యొక్క స్వామివారికి ఉదయాన్నే అభిషేకం జరుగుతుంది. మరియు ఆ సమయంలో దర్శనం చేసినా కూడా ఆ యొక్క పరమేశ్వరుని దగ్గర మనకు జరుగుతుంది కాబట్టి మరియు ఈ రోజున మనకి ప్రతి ఏటా కూడా వైష్ణవాలయంలో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అనేది చేసుకుంటారు. కానీ శైవాగం ప్రకారంగా శివాలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే చేస్తారనమాట. అందువల్ల ఇది ప్రాచుర్యంలో లేకపోయినా కూడా ఈ శాస్త్ర ప్రామాణికంగా ఉంది. అందువల్ల ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం రోజున అందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మరియు ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనే భక్తాదులు ఉంటే మీరు దేవాలయంలో వచ్చి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అందరు నమస్కారం. మదనపల్లి ఈరోజు జిల్లాగా ఏర్పడిన సందర్భంగా
కూటమి ప్రభుత్వం మాట చెప్పి వెనకడుగు వేయకుండా మదనపల్లి జిల్లా చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మదనపల్లి, తంబలపల్లి, పుంగనూరు, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల ప్రజల తరఫున, మా అందరి తరఫున వందనాలు తెలుపుతూ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ టమాటా మార్కెట్కి సంబంధించిన మండీ యజమానులకి, రైతులకి, ఇక్కడికి వచ్చిన వర్తకులకి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వర్తకులకి, మరియు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి, హమాలీ వర్కర్లకి, డ్రైవర్లకి, లారీ అసోసియేషన్ వాళ్ళకి, ఎయిచర్ అసోసియేషన్ వాళ్ళకి, ట్రాక్టర్లు అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 2026 సంవత్సరము మదనపల్లిలో టమాటానే కాకుండా అన్ని రకాలుగా కూరగాయలు మరియు ధాన్యము అన్ని రకాలుగా రైతులు పండించి వాళ్ళకి దేవుడు వాళ్ళకి సహాయం చేసే విధంగా మేమందరూ కూడా ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రైతు కోసం, రైతే రాజు కోసం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పంటకు కూడా ఆల్మోస్ట్ అలా అరటి పండించినా, మనం టమాటా పండించినా, అంటు సాగు టమాటా పండించినా, క్యాబేజ్ పండించినా, క్యాలీఫ్లవర్ పండించినా ఎకరాకు 10,000 నుంచి 12,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల 26 నుండి చిన్న క్రేట్లు అమలు పరచడం జరుగుతూ ఉంది. ఇక్కడ మదనపల్లి, తంబలపల్లి, మన అంగళ్ళు, గురంకొండ ఈ 4 మార్కెట్లలో కూడా. కాబట్టి చిన్న క్రేట్లోనే వస్తుంది కాబట్టి కాయలు రైతులు కూడా అక్కడే పంటల దగ్గరే గ్రేడింగ్ చేసుకొని, అంటే పొడికాయల్ని, చెడిపిన కాయలను అక్కడే పక్కకు తీసేసి మండీలకు తెస్తే ఆ కాయలు చూసి బయట నుంచి కూడా వర్తకులు వచ్చి మంచి రేటుకు మీ దగ్గర కొనుగోలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.